హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు అవర్ లెన్ టు ప్రో ఛానల్. సో ప్రీవియస్ గా మనం స్క్వేర్ ప్యాటర్న్ లో నంబర్ ప్యాటర్న్స్ ఏమి ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ చూసాం. సో ఈ రోజు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో అంటే ఆ షేప్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ నంబర్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ వాటికి లాజిక్ ఎలా రాయాలని చూద్దాం పైథాన్ యూజ్ చేసి. సో నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ని ఎలా ప్రింట్ చేయాలని ఆల్రెడీ డిస్కస్ చేశాను, మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయింటే వెళ్ళి చెక్ చేయండి. సో ఫాస్ట్ గా నేను ఒక రెక్టాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ని ఎలా ప్రింట్ చేయాలని ఒకసారి మళ్ళీ ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక n అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. అక్కడ లెట్ ఇట్ బి 5. ఓకే, సో ఆ n నేను కింద రోస్ కి కాలమ్స్ కి సేమ్ ఇచ్చేస్తాను. సో I in range n, then సో సేమ్ ఫర్ కాలమ్స్ కూడా. ఓకే, దెన్ ఇప్పుడు మనం నార్మల్ గా స్క్వేర్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలంటే ఈ ఫార్మాట్ లో రాయొచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి మీరు ఈ ఫార్మాట్ అంటే రెండిటికి రేంజ్ n తీసుకొని కింద ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడి రాయొచ్చు. ఒక పద్ధతి నేను ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ i వరకే ఇటరేటివ్ లూప్స్ తీసుకుంటే ఇన్నర్ లూప్ లోపల అప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ద ప్యాటర్న్ ఓవర్ దేర్. ఓకే, దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఎండ్ కమాండ్ అండ్ దెన్ స్పేస్ ఆల్సో. దెన్ ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ the new line command like this. Okay, let it be, make it as all the lines as comment, then it will be easy for you. Okay, got it. So ee vidhanga manam right angle triangle pattern we can print. సో అందులో నంబర్స్ ప్యాటర్న్స్ ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 and 10 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో నంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి మనం. సో దానికి మీరు ఆల్రెడీ మనం నిన్న స్క్వేర్ ప్యాటర్న్ లో నంబర్ ప్యాటర్న్స్ అలా డిస్కస్ చేసాము. సో సేమ్ అదే రూల్స్ కూడా ఇక్కడే యూజ్ అవుతాయి మనకి. ఓకే, దెన్ నేను 1 తీసుకుంటున్నాను ఎందుకంటే ఐ హ్యావ్ టు ప్రింట్ ఫ్రమ్ నంబర్ 1. ఓకే, then I need to give that variable num, and after printing that number I have to increment that number by 1, either this way or you can use number equals to number plus 1. Okay, both are correct. Then so ఇప్పుడు నేను రన్ చేస్తే it will be print like this. Okay, then what is the next pattern we have to print? Same, first column లో 1, no, first row లో 1 we have to print, then second row లో 2, third row లో 3 and fourth row లో 4 we have to print. సో దానికి మనం ఏం చేయాలి అంటే ఆ రో వేరియబుల్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ వేరియబుల్ ని మీరు ఇక్కడ ప్రింట్ చేయాలి. లెట్ ఇట్ బి I. ఓకే, we don't need to use that num variable especially. Okay, so 1 2 3 and 4 you can print. సో సేమ్ అలానే కాలం లో అలాగే నంబర్స్ ఎలా ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ కాలం లో ఓన్లీ 1, సెకండ్ కాలం 2 and then 3 and then 4 you have to print. సో దానికి మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఇన్నర్ అంటే ఆ కాలం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రింట్ చేయాలి. నథింగ్ బట్ j you have to print. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే you can get the columns like this. సో 0 ఎందుకు తీసుకున్నది, ఇక్కడ మీరు ఆటోమేటిక్ గా ఇలా ఇస్తే then it will take from 0. ఓకే, so if you want to print only from 1 then you have to take like that. సో ఇక్కడ +1 అని ఇవ్వండి ఎందుకంటే I అనేది 1 తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా 1 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎండింగ్ రేంజ్ అనేది దానికంటే ఒకటి ఎక్కువ ఉండాలి. అలా లేకపోతే
మీకు అవుట్పుట్ రాదు కరెక్ట్. గాట్ ఇట్. సో 1 2 3 4 కాలమ్స్ లో నాకు వచ్చింది. ఓకే, దెన్ సో ఇది ఎలా వర్కౌట్ అవుతాయి, ఆ లూప్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి లోపల అని నేను ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ గో త్రూ ఆర్ దిస్ ఐడి. ఓకే, దెన్ ఇందులో యూ కెన్ పేస్ట్ and save and run and click the show in code line. Okay, then you can, let's zoom in, then it will be better for you. Okay, so n value will be stored as 5, then I value will start with number 1. Why? Because we have just specified the range 1, and then j also starts with 1, then so it prints j. ఓకే, సో ఇక్కడ ఐ వాల్యూ 1 కాబట్టి ఫస్ట్ ఇటరేషన్ లో జే రేంజ్ ఏమవుతుంది 1,2 అవుతుంది. అంటే 1,1 + 1 నథింగ్ బట్ 2, అంటే ఓన్లీ ఒక ఇటరేషన్ అవుతుంది. సో 1 ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ జే అనేది నెక్స్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, then what is the next j value 2, but that is not in that range. Okay, so the print line will be takes place. That means it has to be enter into the ith loop next. Okay, then what is the next I value 2. So here 1,2 + 1 nothing but 1,3 అంటే ఇన్నర్ లూప్ అనేది 2 times ఇటరేట్ అవుతుంది. సో 2 times ఇటరేట్ అయిన తర్వాత 1,3 అంటే it will take 1 for the first iteration and 2 for the second iteration. అంటే అది నెక్స్ట్ లైన్ లో ఏం ప్రింట్ చేస్తుంది 1 and 2 రెండు ప్రింట్ చేస్తుంది. సో it prints 1, then j will be iterated, that means k will become as 2. So 2 is in that range, yes correct, so it will enter into the loop, it prints the 2 at the output. Okay, then there is no j value after 2. Why? Because we have just mentioned the stopping range as I + 1, nothing but 2 + 1 3. Okay, so it will goes to the print new line, and then I will be 3. So like that you will get each and every execution of code. Okay, got it. Then finally I loop will be terminated. Okay, so this is the way you have to print the any pattern. Okay, so pattern మీకు ఏదైనా ఇవ్వనివ్వండి, అది ఎలా ఉంది దాని ఇండెక్సెస్ ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకోండి అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ నేను ఇక్కడ డ్రా చేయడానికి చూస్తాను. సో ఇవి రోస్, వర్టికల్ వి కాలమ్స్, యూ ఆల్రెడీ నో. దెన్ మనం ఇక్కడ ఇట్ విల్ బి ఓకే. సో ఎక్కడెక్కడ ప్రింట్ చేయాలి, ఇక్కడ ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ అగైన్ థర్డ్ రోలో 3 stars. Okay, then fourth row lo 4 stars we have to print here, here and here and here. అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది I ఫస్ట్ వన్. సో ఫస్ట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ I అండ్ దెన్ సెకండ్ వాల్యూ j. అంటే ఫస్ట్ నంబర్ వచ్చేసి రోని రిప్రజెంట్ చేస్తుంది దిస్ వన్, అండ్ సెకండ్ నంబర్ వచ్చేసి కాలం వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 1 and 1 కాబట్టి ఫస్ట్ వన్, అండ్ సెకండ్ రోలో 2 and 1. సో ఆ కండిషన్ ఏంటి, మీరు అలా ఎప్పుడు వెళ్ళినా I and j అనేది ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పటి వరకు మీరు j లూప్ ని ఇటరేట్ చేస్తూ వెళ్ళాలి. సో ఫస్ట్ కాలం లో 1 and 1, సో బోత్ ఆర్ సేమ్ కాబట్టి ఓన్లీ 1 స్టార్ ప్రింట్ అవ్వాలి. అండ్ సెకండ్ దాంట్లో 2 2 ఎక్కడుంది అంటే IJ ఎప్పుడు ఈక్వల్ అయ్యాయి, ఇక్కడ అయ్యాయి. సో అప్పటి వరకు స్టార్స్ ని ప్రింట్ చేయాలి, ఆ కమాండ్ మీరు అక్కడ రాశారు. దెన్ థర్డ్ రోలో 3 I and j ఎప్పుడు ఈక్వల్ అయ్యాయి, ఇక్కడ అయ్యాయి. సో అప్పటి వరకు మీరు ప్రింట్ చేయాలి, అంటే I వరకు తీసుకున్నారు మీరు, అంటే I నథింగ్ బట్ దిస్ రో నంబర్. ఓకే,
then fourth row లో 4 వెళ్ళే వరకు మీరు స్టార్ట్ ని ప్రింట్ చేయాలి అని అర్థం. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు ప్రింట్ ఎనీ rectangle triangle pattern, either it would be this star type or number patterns, whatever it is. Okay, then halo rectangle triangle కూడా అని అడుగుతుంటారు. halo is nothing but ఇన్సైడ్ ఏమీ ఉండకూడదు, ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే ఉండాలి. లెట్ ఇట్ బి I'll show how the halo triangle it could be. Okay, try to print that halo right angle triangle. Okay, that would be discussed in our life. Okay, I'll tell you. Okay, so this is the pattern you have to print. Okay, practice this one, very simple. What is, I'll give you one hint. What is this one? What is this one? First column, and then what is this one? Last row, and this diagonal will be nothing but this diagonal when I and j are both are equal. So you have to use 3 conditions, those are already told. First column, last row, and when both I and j, nothing but row and column are equal, you have to print the pattern. Otherwise you have to print space. Okay, so this is the homework question for you. You can solve that one. Okay, see you.